ఏదో జరుగుతోంది. అది ఏదో తెలియనీయకుండా నాటకాలు ఆడుతున్నారు. ఏంటి అంటే ఇవాళ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు, వీళ్ళిద్దరు లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు, బీజేపీ కోసం కొన్ని సీట్లు ఆపి పెట్టారు. బీజేపీ కోసం ఆపిన సీట్లు బీజేపీ అడిగిన సీట్లా? పోనీ అసలు బీజేపీ అడిగిందా ఏదన్నా? అమిత్ షాని కలిసి వచ్చాక చంద్రబాబు నాయుడు ఈరోజు వరకు అమిత్ షా ఏమడిగాడు, తను ఏమి ప్రపోజ్ చేశాడని నోరు మెదపల. అమిత్ షా చెప్పడు, అడిగొచ్చింది నేనే కదా, వాళ్ళు ఏం చెప్పారో చెప్పాలి కదా, ఈరోజు వరకు చెప్పలా. మరొక వైపున పవన్ కళ్యాణ్ నేనే నానా చివాట్లు తిని పొత్తు పెట్టించాను అని చెప్పారు, కానీ పొత్తు ఇంతవరకు అనౌన్స్ కాలే. అమిత్ షాని కలిసి వచ్చాక ఇప్పటికీ 7-8 సార్లు పవన్ కళ్యాణ్ ఇవాళ నైట్ వెళ్తున్నాడు, రేపు నైట్ వెళ్తున్నాడు అన్నటువంటి ప్రచారం జరిగింది. మొన్న రాజమండ్రి భీమవరం సభల తర్వాతన ఇది విశాఖపట్నం రాజమండ్రి భీమవరం ఇవన్నీ తిరిగి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు ఆ నైట్ అన్నారు. 20-21 తారీఖులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్తున్నారు, పొత్తుల సంగతి తేలిపోతుంది అన్నారు. ఇక్కడ అదే టైంలో ఆమెని అక్కడ ఉండమని ఎవరూ చెప్పాల, పురంధేశ్వరి వెనక్కి కూడా వచ్చేసి తన కార్యక్రమాలు తను చేసుకుపోతుంది. అక్కడ చూస్తే ఎవరు పిలిచిన వాళ్ళు లేరు, వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. కానీ అక్కడ జరగల, అసలు అక్కడ ఎవరు పిలవలా, ఇక్కడ వీళ్ళు అడిగింది లేదు. ఫైనల్గా ఈరోజు వరకు పొత్తులకు సంబంధించి ఏం తేలలేదు. ఇప్పుడు బీజేపీ మాతోనే ఉందని పవన్ కళ్యాణ్ చెప్తారు, చంద్రబాబు చెప్పరు. తెలుగుదేశంలో కింద నాయకులు చేత చెప్పిస్తుంటారు. అదే సందర్భంలో వీళ్ళ సీట్లు వీళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. అంటే బీజేపీ అధిష్టానం షరతులకి భయపడి వీళ్ళు దాంతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేక, కానీ అలాగని బీజేపీ లేకపోతే ప్రజలు ఓటేయరని బీజేపీ మాతో ఉందని భ్రమ కల్పిస్తున్నారా? ఎందుకంటే ఈ లోపల బీజేపీనేమో వాళ్ళ ఎలక్షన్ కమిటీ మీటింగ్, ఈ కథ అంతా నడుస్తుంది. దీన్ని బట్టి సంథింగ్ ఏదో జరుగుతుంది.